ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ఇంట్లో మామూలుగా ఒక అతన్ని స్వస్థపరచడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక అతన్ని ఆయన దగ్గరికి తీసుకొని రావాలంటే ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్ళడానికి అంత జనసమూహం పుల్లు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూముకు వచ్చెను. ఆయకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయెను అని ఉంది. అక్కడ కూర్చోవడానికి కూడా స్థలం లేదు. అలాంటప్పుడు పైన పెంకులు తీసుకొచ్చి కిందకి దింపేశారు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నా సరే అంతే. ఆయన ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటానికి వెళ్ళినప్పుడు తప్ప, అక్కడ తప్పితే పగలంతా కూడా ఫుల్ బిజీ. అన్ని వందల మందిలో, అన్ని వేల మందిలో ఫుల్ బిజీ అయిపోయాడు. బిజీగా ఉంటాడు. అసలు ఎటు తోసేస్తున్నారో తెలియదు, ఎటు తోసుకుంటూ తీసుకెళ్తారో తెలియదు. ఆయనకి సెక్యూరిటీ కూడా ఏమి లేదు. శిష్యులు ఉన్నా కానీ సెక్యూరిటీగా ఎట్ట ఆపతం కూడా ఉండదు. ఆయన వెళ్ళే మార్గం గుంటా వెళ్తూ ఉంటే జక్కే మాత్రం చూడాలని ఫిక్స్ అయిపోయాడు. ఆ విశ్వాసాన్ని ఆ యొక్క దేవుడు అసలు ఈయన వస్తున్నాడు అని ఆయన కనిపరుచుకున్నాడు. అనే చెట్టెక్కి చూడాలి అని అన్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ అంత గుమిగూడులో ఉన్న జనాలలో ఉండి కూడా ఆయన హృదయాన్ని ఎరిగిన వాడు కాబట్టి ఆయన ఇంటికి వచ్చామంటున్నాడు, జక్కయ్య చెట్టు దిక్కు కిందకి రా, నీ ఇంటికి రక్షణ వచ్చింది. యేసును చూడాలని విశ్వాసంతో ఉన్నాడు. ఆ విశ్వాసం కాస్త రక్షణలోనికి నడిపించేసింది. మనం కూడా అంతే. యేసునందు విశ్వాసం ఉంచిన వాడే రక్షించబడ్డాడు. లేఖనం చెబుతుంది. విశ్వాసం లేకపోతే లేదు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడికే రక్షణ. అలా చూడాలని విశ్వాసంతో చెట్టెక్కి పైకెక్కి చూస్తుంటే యేసుక్రీస్తు వారు వచ్చి చెట్టు దిగి కిందకి దిగి, ఇదిగో నీ ఇంటికి రక్షణ వచ్చింది.